నెల్లూరు జిల్లాలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ వైసీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇదే అంశంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ అంశంపై పలుమార్లు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. మంత్రి నారాయణ బిఎల్ఓలతో నిర్వహించిన అంశంపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్నికల సంఘం జిల్లా అధికారుల నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఎస్ఐఆర్ను అడ్డం పెట్టుకుని వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. మేము మా జాబితా ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ని ముట్టడిస్తాం. మాకేదన్నా పొరపాటు జరిగితే ఆ రోజు మీరు ఎంతమంది పోలీసులను పెట్టుకోండి, ఎంతమంది కేసులను పెట్టుకోండి, మా మీద అరెస్టులు చేసుకోండి, మమ్మల్ని జైలుకి పంపించుకోండి. మాకు సంబంధించినటువంటి ఓటు హక్కు కాపాడుకోవడం మా ప్రాథమిక బాధ్యత. దానికోసం మేము ఎక్కడ కాంప్రమైజ్ కాము. కాకపోతే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ప్రజలందరూ దృష్టి పెట్టండి, మీ ఓటును మీరు భద్రపరచుకోండి. ఎవరికైతే ఇప్పటివరకు ఎన్యూమరేషన్ ఫారం చేరలేదో, ఎన్యూమరేషన్ ఫారంలు మీరు ఇవ్వలేదో, మీరు ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని అప్రమత్తం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మీ ఓటుని మీరే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. బిఎల్ఏలకు సంబంధించి పక్షపాత వైఖరితో ప్రదర్శిస్తున్నారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రజలే ఈ 4 రోజుల్లో మీ ఓటు హక్కు ఉందా లేదా అని వెరిఫై చేసుకొని మీరే ఎన్యూమరేషన్ ఫారాలు సంబంధిత బిఎల్ఓ గారి దగ్గర తీసుకుని డూప్లికేట్ అయినా దాన్ని నింపి ఇచ్చి మా ఓటు డిజిటలైజేషన్ అయిందా లేదా అనేటువంటిది కూడా మీరే చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రజాస్వామ్యమే ఈరోజు ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రత్యేకించి మా అప్పీల్ ఏంటంటే మీరు